సో మనం చూసుకున్నట్టయితే కౌంటింగ్ మొదలైంది. అండ్ అలాగే ఒక విధంగా చూసుకుంటే టీడీపీ కూటమి ఒక మంచి భారీ మెజారిటీని అయితే సంపాదిస్తున్నట్టయితే క్లియర్ కట్ గా తెలిసిపోతున్నాడు. జనసేన చూసుకున్న ఓవరాల్ గా ఏది చూసుకున్నప్పటికీ కూడా ఒకసారి మనం ఈ వీడియో చూద్దాము. దీనికి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇది ఈ పిక్చర్ మనం చూసుకున్నట్టయితే వైసీపీ గెలవడము, ఒక్క స్థానంలోనే జనసేన గెలవడం, 2 స్థానాలలో పోటీ చేసిన 2 స్థానాలలో ఓడిపోవడము, ఇది ఒక విధంగా జన సైనికులందరికీ ఒక బ్యాడ్ డే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ రివర్స్ లో బ్యాడ్ డే కాస్త జూన్ 4th ఒక గుడ్ డేగా జన సైనికులందరికీ మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మనం వీడియో మొత్తం చూద్దాము. ఇది అందరికి ఒక హ్యాపీ మూమెంట్. వీడియో చూస్తుంటే నిజం చెప్పాలంటే ఒక గొప్ప నాయకుడు, ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా ఉండాలి, అది ఏపీ రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాము. అది వాళ్ళ నిజమైంది. రాజకీయాలంటే సినీ వస్తారు పోతారు, డబ్బులు తీసుకెళ్తారు, చాలా మంది సంపాదించుకున్న తప్పించి ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ మాత్రమే. సో కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు.